Find the angle between at 9:20 p.m. So we are using formula theta equal to 30h minus 11 by 2 m. H ante hours, m ante minutes. So 30 into 9 minus 11 by 2 into 20. 30 into 9 equal to 270 minus 110 is equal to answer is 160. Instead of formula, what is the other method అంటే ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 20 మినిట్స్ ఉంది. 9 hours 20 minutes. మినిట్ హ్యాండ్ అనేది 1 వరకు రొటేషన్ అయితే 5 minutes. మినిట్ హ్యాండ్ అనేది 2 వరకు రొటేషన్ అయితే 10 minutes. 20 వరకు రొటేషన్ అయింది అంటే ఎక్కడ వరకు ఆగిందంటే 4 వరకు ఆగింది. సో ఆర్ఎల్స్ 20 డివైడెడ్ బై 5 is equal to 4. Where h is equal to already given, h is equal to 9. m equal to 4. సో ఇలా ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే డిఫరెన్స్ ఆఫ్ ఆర్స్. సో ఇక్కడ ఏంటి, ఒకసారి సర్కిల్ తీసుకుంటే ఇక్కడ మనకు 920 ఉంది. సో 920 కాబట్టి ఎగ్జాక్ట్ గా 9 దగ్గర ఉండకుండా కొంచెం మూవ్ అవుతుంది కాబట్టి ఈ యాంగిల్ మనకు కావాలి. డిఫరెన్స్ ఆఫ్ ఆర్స్ ఇక్కడ ఏముంది 8, 7, 6, 5. సో నెంబర్ ఆఫ్ అవర్స్ గ్యాప్ ఎంత ఉంది అంటే టోటల్ గా 5 hours ఆఫ్ గ్యాప్ ఉంది. సో టోటల్ గా 5 hours ఆఫ్ గ్యాప్ ఉంది. సో దట్ విల్ బి ఈక్వల్ టు, సో 1 hour rotation will be equal to hours and 1 hour rotation equal to 30 degrees. So 5 into 30 equal to 150 plus. ఎందుకు ప్లస్ అంటే వేర్ h is greater than m. h is greater than m ఉంటే పాజిటివ్ చేయాలి. సో దాని తర్వాత m/2 చేయాలి. కొంచెం మూవ్ అయింది కాబట్టి m/2. వేర్ m ఈక్వల్ టు 20. సో 150 plus 10 ఈక్వల్ టు 160 degrees. సో నెక్స్ట్ ఇక్కడ 830 ఉంది. 30 అంటే 30/5. సో ఈచ్ 1 hour రొటేషన్ ఈక్వల్ టు 5 minutes కాబట్టి 30/5 ఈక్వల్ టు 6. 8 కి 6 కి డిఫరెన్స్ ఆఫ్ అవర్స్ ఎన్ని అంటే 2 hours. 2 hours అంటే 1 hour ఈక్వల్ టు 30 కాబట్టి 2 into 30 ఈక్వల్ టు 60 ప్లస్ m/2. వేర్ m ఈక్వల్ టు 30 కాబట్టి 60 plus 15. 60 plus 15 equal to answer equal to 75.